హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ భార్గవ దేవన గారు ఉన్నారు. నమస్తే అండి. ఓం నమో వెంకటేశ్. నమస్కారం అండి. భార్గవ్ గారు, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు తన కెరీర్ ఎలా ఉండబోతుంది? ఎప్పుడు కూడా కెరీర్లో చాలా సక్సెస్ వచ్చినా కూడా చిన్నతనం నుంచే ఫ్యామిలీకి దూరంగా పెరిగారు. ఇప్పటికీ ఫ్యామిలీతో విభేదాలు అలానే కొనసాగుతున్నాయి. తన సొంత ఫ్యామిలీలోనే ఒంటరిగా ఉన్నారు. ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతుంది. అసలు వీటికి సంబంధించి ఆయన ఎలా ఉండబోతుంది? పొలిటికల్ ఎంట్రీ కానివ్వండి, ఆయన జాతకం ప్రకారం ఎలా ఉండబోతుంది ఆయనకి కెరీర్? ఆయనకు మేజర్గా ఎక్కువ దెబ్బతీసిన గ్రహం అయితేనండి శనిగ్రహం అన్నమాట. ఆయన జాతకంలో శనిగ్రహం రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నారు. ఓకే. రెట్రోగ్రేడ్ అంటే వక్రగతి ఉన్నాడు అన్నమాట. పైగా కుటుంబ స్థానానికి కూడా ఆయన ఆధిపత్యం వహించడము. ఎప్పుడైతే శని వక్రగతిలో ఉండి కుటుంబ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడో ఆటోమేటిక్గా కుటుంబ స్థానానికి ఆయన దూరంగానే ఉండాల్సి రావడం జరిగింది. అందుకే చూడండి, ఆయన చిన్నప్పుడు కూడా దూరంగా ఉండడం, తర్వాత మధ్యలో ఆయన వచ్చినప్పుడు కానీ తర్వాత పెద్దగా సఖ్యత లేకపోవడం, ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం ఆయనకు పెద్ద సఖ్యతగా అనిపించినట్టు లేదు. ఇదంతా కూడాను శనిగ్రహం ఎఫెక్ట్ వలన ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఆయన లైఫ్లో ఇన్సిడెంట్స్ తీసుకున్నా కూడా, ఆయనకు ప్రమాదం జరిగిన ఇన్సిడెంట్ కానీ ఇవన్నీ తీసుకున్నా కూడా అక్కడ మనకు సర్పదోషము ఇట్లాంటి ఎఫెక్ట్స్ అన్నీ బాగా కనిపిస్తాయి. అంటే ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది అంటారా? తనకి ఈ ఫ్యామిలీకి సంబంధించి కంటిన్యూగా ఉంటుందండి. ఆయన ఈ పాటికి ఏదైనా దోష పరిహారాలు అలాంటివన్నీ చేసుకొని ఉండొచ్చు. దానివల్ల కొంచెం సప్రెస్ అయి ఉండవచ్చు. అది ఆయన మరి చేసుకున్నారో లేదో, మరి చేసుకునే ఉంటాడు. సో వీటి వలన ఆ సప్రెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆయనకి జరిగిన యాక్సిడెంటు ఇవన్నీ పరిశీలన చేసి అప్పట్లో సర్పదశలో ఆయనకు కుజరాహుల దశలో ఆయనకు యాక్సిడెంట్ అవ్వడం కానీ, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కానీ, రాహుకి సంబంధించిన గ్రహం ఎంట్రీ ఉన్నప్పుడు ఆయన చనిపోవడం కానీ ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో ఈ ఇన్సిడెంట్స్ని పరిశీలిస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ఎక్కువగా పాపగ్రహాలు అంటే ఆయనను ఎక్కువగా రూల్ చేస్తున్నాయి. ఓకే. సో అందువలన ఆయనకు నెగిటివిటీ సైడ్ అయితే ఈ విధంగా జరుగుతుంది. ఇక పొలిటికల్ ఎంట్రీ అయితే ఆయన జాతకం ప్రకారము 2030 అరౌండ్ అటు పైన ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. 30 అయితే ఉంటుంది. కానీ ఆయన అయితే ఇప్పుడు పెద్ద ఇంట్రెస్ట్గా లేరు రాజకీయాల పట్ల. ఏదో చేద్దాం అనుకున్నారు, ఒకసారి వచ్చి ఆల్రెడీ కొంచెం బ్యాక్ స్టాబింగ్ జరిగింది కదా ఆయనకు, అప్పుడు ప్రచారం చేసి. కాబట్టి ఇప్పట్లో అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండదు. నేను అనుకోవడం 2035 అరౌండ్ అలా రావచ్చేమో అని నేను అనుకుంటున్నాను, అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ. సేమ్ ఇలానే కెరీర్లో ఇప్పుడు ఆయన మూవీస్లో ఎలా అయితే ఎంత స్పీడ్గా అయితే గ్రోత్ ఉందో, పొలిటికల్లో కూడా అలానే ఉండే ఛాన్స్ ఏదైనా ఉందా? ఆ జాతకునికి ఉంటుంది ఖచ్చితంగా. అంటే బట్ ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఇప్పట్లో అయితే ఉండదు. సేమ్ టైం రామ్ చరణ్ గారు, ఉపాసన గారి విషయానికి వస్తే, మొన్న ఫ్లైట్లో ఒక వీడియో రిలీజ్ చేశారు ఇద్దరు కలిసి. వాళ్ళిద్దరి మధ్య అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మ్యాక్సిమం డివోర్స్ కేసెస్ చూస్తున్నాము. ఈవెన్ రీసెంట్గా నిహారిక గారిది కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానివ్వండి, వీళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా అయితే ఉందండి జాతకం ప్రకారం. ఎందుకంటే రామ్ చరణ్ గారి జాతకంలో శుక్రుడు చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడు. మీనరాశి శుక్రుడు చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడు. శుక్రుడు ఎవరికైనా కానీ ఉచ్చస్థితిలో ఉండి ఎటువంటి పాపగ్రహ దృష్టి సరిగా లేనప్పుడు వాళ్ళు స్త్రీల పట్ల కానీ వీటి పట్ల చాలా మంచి క్లోజ్ అసోసియేషన్గా ఉంటారు అన్నమాట. ఆ రిలేషన్ కూడా అలా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఆయన జాతకంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. శుక్రుడు ఆల్వేస్ స్త్రీలనే రిప్రజెంట్ చేస్తాడు. సో ఎప్పుడైతే ఆయన ఉచ్చస్థితిలో ఉందో ఆ బాండింగ్ కూడా అలాగే ఉంటుంది. ఇక ఉపాసన గారి జాతకం పరిశీలన చేస్తే ఆమెకు చూడండి గురుగ్రహం ఉంది. గురుగ్రహం కూడా చాలా ఎక్సలెంట్ పొజిషన్లో ఉందన్నమాట. ఎప్పుడైనా కానీ లేడీస్కి గురుగ్రహాన్ని పరిశీలించినప్పుడే మనకు ఆ భర్త యొక్క ప్రేమ అనేది ఆ గ్రహం ద్వారానే తెలుస్తుంది. సో ఇద్దరి జాతకాల్లో కూడా మనకు ఈ ఎక్సలెంట్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఒక డౌట్ భార్గవ్ గారు, మనకి రామ్ చరణ్ గారి జాతకం అలానే ఉపాసన గారి జాతకం ప్రకారం చూసుకుంటే, అంటే ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఇద్దరికి కంపేర్ చేసుకున్నప్పుడు? ఇద్దరివి మనం కంబైన్ చేసినప్పుడు
ఒకరిది దోషాలు ఒకరి పైన ప్రభావం చూపిస్తాయండి. కానీ ఇక్కడ ఇద్దరి జాతకాల్లో కూడా శుక్రుడు గురుడు పొజిషన్ బాగుంది. ఓకే. కాబట్టి అందుకే వాళ్ళకి ఏం పొరపచ్చాలు లేకోకుండా ఉంది. ఇక ఒక చాలా మంది అడగొచ్చు సంతానం గురించి. ఇప్పుడు మొన్న ఆల్రెడీ క్లీంకారా జన్మించారు కదా, ఆయనకు సర్పదోషం జన్మతః, ఎవరు రామ్ చరణ్ గారికి. ఓకే. సో ఆ సర్పదోషం ఉండడం, ఉపాసన గారికి కూడా కొంచెం సర్పదోషం ఉండడం, నాగదోషం ఉండడం, వీటి వలన ఆలస్య సంతానం అయితే అయ్యింది. ఇంకా రిమైనింగ్ అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంది ఇద్దరికి. నాగ చైతన్య గారి విషయానికి వద్దాం భార్గవ్ గారు. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయ్యింది, రకరకాల కథనాలు వస్తున్నాయి, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అని. ఆయన కెరీర్ ఎలా ఉండబోతుంది? ఏమైనా సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, బట్ ఇప్పట్లో కాదు, ఇంకొంచెం టైం పట్టుద్ది. ఆయనకు కూడా ఇప్పుడు మనకు సమంత గారి విషయాలు ఈ పరిశీలన చేస్తే ఎక్కువగా ఈ షష్టాష్టకాలు అంటాం కదా, మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం, మన ఫస్ట్ వీడియోలో. ఈ షష్టాష్టకాలు ఉన్నప్పుడు ఎక్కువగా ఈ విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఆయనకు జరిగింది. అంతేకాకుండా నాగార్జున గారి వాళ్ళ హౌస్లో కూడాను మనకి ఎక్కువగా ఆయన అఖిల్ గారికి అలాగే జరిగింది. సో ఇదంతా కూడాను ఒక పితృదోషం అనేది వాళ్ళ ఇంట్లో వెంటాడుతూ ఉందన్నమాట. ఈ పితృదోషాన్ని నివారణ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే అఖిల్ గారికి కూడా పెద్ద సక్సెస్ రావటం జరగలేదు ఇంతవరకు. దేని వల్ల అంటారు? జాతకం అండి. జాతకంలో ఎప్పుడైనా చూడండి, ఒక నటునికి సక్సెస్ రావాలి అంటే ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలం అధికంగా ఉండాలి. శుక్రుడిగిన అస్తంగతో వక్ర మార్గాలు పట్టాడనుకోండి, లగ్నాత్ యోగకారకుడు కాకపోయినప్పుడు కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేరు. ఇప్పుడు అఖిల్ గారి విషయంలో అదే జరిగింది. 2, 3 తీసాడు కదా సినిమాలు, ఏది కూడా హిట్ అవ్వలేకపోయింది. ఎందుకంటే ఆయనకు శుక్రదోషం ఉంది. శుక్రదోషం ఉన్నప్పుడు అసలు ఆర్టిస్ట్గా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా నిలదొక్కునేది చాలా కష్టంగా ఉంటుంది. దానికి శుక్రదోష నివారణ చేసుకోవాలి. తర్వాత పితృదోష నివారణ వల్ల వంశానికి ఉన్న పితృశాపాన్ని కూడా తొలగించుకోవాల్సి ఉంటుంది. సేమ్ అట్ ది సేమ్. అలానే విజయ్ దేవరకొండ గారి విషయానికి వస్తే ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్లో అన్ని హిట్స్ రావటం జరిగింది. బట్ తర్వాత నుంచి వరుసగా ప్రతి మూవీ కూడా ఫ్లాప్స్. ఏంటి దీనికి రీజన్ ఏమై ఉంటుంది? అలానే ఆయన యాటిట్యూడ్ కూడా చాలా మందికి నచ్చక ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు మెయిన్ రీజన్ ఏంటి ఆయనకి సంబంధించి? ఆయనకు ఎస్పెషల్లీ ఇలా బిహేవ్ చేయడానికి కారణము రాహుగ్రహం అండి. ఓకే. ఎందుకంటే శుక్రుడు పరంగా ఆయనకు శుక్రుడు, బుధుడు, గురుగ్రహము, త్రిగ్రహ కూటం ఉంది. సో అది పాజిటివ్ సైనే. అందుకైనా చాలా మల్లగుల్లలు పడి యాక్టర్గా నిలదొక్కున్నాడు. కానీ ప్రాబ్లం అంతా కూడాను రాహుతోటి వచ్చిందనమాట. ఎందుకంటే ఈయనకు శపిత దోషం ఉంది. శపిత దోషం అంటే ఇది ఇట్లాంటి బిహేవియర్ పోయిన జన్మలో ఉంటుంది ఈయనకు. అంటే ఈ బిహేవియర్ కూడాను ఈయన పరిశీలిస్తే కొంచెం కొని తెచ్చుకున్నట్లు ఉంటుంది. అంటే అదే పనిగా బిహేవ్ చేయడం, అటెన్షన్ సీకింగ్ అంటారు కదండి. ఎందుకంటే మీరు ఫస్ట్లో ఒకప్పుడు విజయ్ దేవరకొండ గారిని పరిశీలిస్తే ఇంత యాటిట్యూడ్ లేదు. ఈ మధ్య కాలంలోనే ఎందుకు వచ్చిందంటే దిస్ ఈస్ కాల్డ్ అటెన్షన్ సీకింగ్ అనమాట. ఇది ఎక్కువగా రాహు దీన్ని ఇస్తాడు. ఎందుకంటే రాహు అనేవాడు ఒక ఇల్యూజన్ ప్లానెట్. తనని అందరూ అనుకోవాలా అనే ఒక టెండెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ గ్రహము మనకు అప్లై అవుతూ ఉంటుందో, ఇప్పుడే నేను చెప్పాను ఆయనకు శపిత దోషం ఉందని. సో ఇలా అప్లై అవుతూ ఉంటుందో ఆ రాహు అనేవాడు ఎక్కువగా రైజ్ అవుతూ ఉంటాడు. ఆ రైజ్ అయినప్పుడు ఇట్లాంటి రిజల్ట్ ఇస్తూ ఉంటాడు, ట్రోలింగ్కి గురవుతాడు, తిట్లు తిప్పించుకుంటూ ఉంటాడు అనమాట. కానీ భార్గవ్ గారు చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఉదయ్ కిరణ్ గారి జాతకంతో పోలుస్తున్నారు విజయ్ దేవరకొండ గారిది. ఇది ఎంతవరకు నిజం? ఆయన కెరీర్ ఎలా ఉండబోతుంది? ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది? ఉదయ్ కిరణ్ గారి జాతకం అయితే నాకు తెలియదండి. చూస్తా అంటే అట్లే ఉండేమో అనిపిస్తుంది ఒకసారి. ఈవెంట్స్ని పరిశీలన చేస్తే అట్లే ఉందేమో అనిపిస్తుంది. ఆయన కొని తెచ్చుకున్న యాటిట్యూడ్ తోటి బిహేవ్ చేయడం కానీ ఇదంతా ఆస్ట్రాలజికల్ యాంగిల్లో రాహు ద్వారా జరుగుతుంది అన్నమాట. సో ఆయన ఈ రాహుగ్రహాన్ని కొంచెం శాంతి పరిహారాలు అవి చేసుకుంటే కొంచెం ఇల్యూజనేటిక్ థియరీ ఇదంతా కూడాను ఆయన కొంచెం కంట్రోల్ అయ్యి బెటర్ మూడ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని ఆస్ట్రాలజీ చెప్తోంది. సో దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ రాహు.
ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్గా ఏమండి ఆయనకు ఇప్పుడు చూడండి ఒకప్పుడు పరిస్థితి పడితే ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాడు. తర్వాత తన బ్రాండ్ల పేరుతో ఎందుకంటే చూడండి ఎప్పుడైతే శుక్రుడు బుధుడు గురుగ్రహం కలిసి ఉంది ఆయనకు అంటే ధనకారకులు ఇద్దరు విత్ బుధునితోటి అంటే ఒక మైండ్ డబ్బు రెండు రకాలుగా శాసిస్తుంది. దానివల్ల చూడండి ఆయన ఒక సైడ్ ఇండస్ట్రీలో ఇలా హీరో కాస్త సక్సెస్ అవుతూనే వెంటనే బ్రాండ్స్ ఏదో స్టార్ట్ చేశారు రౌడీ బాయ్స్ ఏవో తర్వాత ఇంకా ఎక్కడెక్కడో సమ్ కైండ్ ఆఫ్ షేర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయని ఇదంతా ఎందుకు ఎక్సలెంట్ బుధుడు ఆయనకు గురువుతోటి శుక్రుతోటి ఉండడం. బుధుడు అనేవాడు బిజినెస్ ప్లానెట్. సో మరి ఎంత ఇది లేనిది ఎంత బాగా చక్కగా ప్లాన్ చేసుకొని వీటిలో ఇది చేసుకోవడం కూడా అది మనకు సూచిస్తుంది. మంచి బిజినెస్ మ్యాన్ విజయ్ దేవరకొండ గారు అలానే రష్మిక గారు ఇద్దరు కలిసి ఫ్యాన్స్ కి హింట్స్ ఇస్తూ ఉన్నారు లవ్ లో ఉన్నారని. అది అందరికీ తెలిసిండేదే కదండి. మ్యారేజ్ అయితే ఏ ఇయర్ లో అవ్వబోతుంది అంటారు? నాకు రష్మిక గారికి తెలీదు, విజయ్ దేవరకొండ గారిది అయితే తెలుసు. మరి షష్టాష్టకాలని విన్నా నేను, షష్టాష్టకాలని విన్నాను. అందువలననే వాళ్ళు దూరంగా ఉండమని ఒక ప్రముఖ జ్యోతిష్యులు వాళ్ళకి హింట్ ఇచ్చినారని, కానీ వాళ్ళు వినకోకుండా అలాగే తిరుగుతున్నారని, కానీ ఎప్పటికైనా ఈమె ఎఫెక్ట్ ద్వారా తన మీద పడుతుందని చెప్పేసి మనకు ఆస్ట్రాలజర్ చాలామంది చెప్తున్నారు కదా. నాకైతే పర్సనల్గా రష్మిక గారికి తెలియదు, విజయ్ దేవరకొండ గారిది అయితే ఏదో కొంచెం గ్యాదర్ చేయగలిగే ఇన్ఫర్మేషన్. కాబట్టి ఏది ఏమైనప్పటికీ వాళ్ళకైతే పడదు అని జాతకాలు అయితే చెప్తున్నాయి. ఓకే, అంటే మ్యారేజ్ చేసుకున్నా కానీ పడదు, ఎక్కడో ఒక చోట పొరపచ్చాలు వస్తాయని. భార్గవ్ గారు, మంగ్లీ గారిని తీసుకుంటే తను చిన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇప్పుడున్న ఫేమ్ కానివ్వండి, ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. మంచి ఫేమ్, దాంతోపాటు ఫైనాన్షియల్ గ్రోత్, తన గాత్రానికి లక్షల్లో అభిమానులు. రీజన్ ఏంటంటే తన జాతకం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? తనదైతే ఇక రాను కొంచెం డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇక స్లోగా. ఎందుకంటే ఇప్పుడు చూడండి తనకు ఇంతటి ఈ స్టేజ్ రావడానికి కారణం బుధుడు. బుధగ్రహము తనకు స్వక్షేత్రంలో ఉండడము ఆమెకు చాలా మంచిగా కలిసి వచ్చింది అనమాట. అది కాక బుధుడు కూడా వాక్పతి. ఈ వాక్పతి అయిన బుధుడు, వాక్కు అంటే ఈ స్పీచ్కి సంబంధించి గాత్రం అనేది కూడా ఉంటుంది కదా, ఆయన స్వక్షేత్రంలో ఉండడం కూడా ఆమెకు వెరీ బెనిఫిషియల్గా ఇప్పుడు ఆమె అనుభవిస్తున్న ఇదంతా కూడా బికాజ్ ఆఫ్ ప్లానెట్ మెర్క్యూరీ వలన వచ్చింది అనమాట. కానీ ఇప్పుడు చూడండి ఎంత పెద్ద సెలబ్రిటీకి అయినా కానీ, అది రజనీకాంత్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సర్టన్ స్టేజ్ అనేది ఉంటుంది. ఆ స్టేజ్ తర్వాత అది కొవ్వొత్తి అనేది ఆరిపోతుంది కదా. అట్లనే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఒక సర్టన్ స్టేజ్ తర్వాత కొంచెం డౌన్ఫాల్ అనేది ఉంటుంది. ఈమె జాతకంలో ఇక ఒక 4 to 5 years తర్వాత కొంచెం డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుండి. ఎందుకంటే తర్వాత ఈమెకు ఏలినాటి శని అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెం డౌన్ఫాల్ అనేది జరుగుతుంది. అది 7.5 years అనమాట ఏలినాటి శని అనేది. కాబట్టి ఆ టైంలో ఎవరైనా కానీ స్ట్రగుల్స్ ఫేస్ చేయక తప్పదు. ఎందుకంటేనండి ఒకటే చూడండి, ఇట్లాంటి కళాకారులు అనేది ఎట్లుంటాయంటే ఆ దీపం ఉండగానే ఇల్లు పెట్టుకోవాలి అన్నట్టు ఆ థీమ్ అందరికీ అప్లై అవుతుంది. కానీ ఎస్పెషల్లీ ఈమెకు ఏలినాటి శని రావడం వలన కొంచెం ఆ టైంలో ఇప్పుడు ఇంకొక 5 to 6 years అనుకోండి, ఆటోమేటిక్గా కొత్త యంగ్ జనరేషన్ వస్తారు. ఈ ఏలినాటి శని ఎఫెక్ట్ వలన ఆమెకు ఉన్న అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే తను కూడా సొంతంగా ఛానల్ పెట్టి ఏదో తను ఎక్కువగా సాంగ్స్ సైడ్ కాన్సన్ట్రేషన్ చేయకోకుండా తను సెల్ఫ్గా చేసుకుంటూ ఉంటుంది, మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇదంతా కూడాను బుధుడు ఇచ్చిన ఎఫెక్ట్ అనమాట. ఇక ఏలినాటి శని ఎఫెక్ట్ అనేది స్లోగా ఆమెకు యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి వారికి ఏవైనా పరిహారాలు చేసుకుంటే ఉంటాయండి. వాళ్ళకి ఏం చేసుకోవాలంటే శనిగ్రహాన్ని ఎక్కువ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈమెకు జాతకరీత్యా నాగదోషం ఉంది ఈమెకు. చాలామందికి మనము ఈ యాక్టర్స్లో నాగదోషాలు ఉంటాయి వీళ్ళకు. ఈమెకు జాతకరీత్యా నాగదోషం ఉంటుంది. తర్వాత చిన్నప్పటి నుంచి తను స్ట్రగుల్స్ పడింది, అది అందరికీ తెలుసు. ఈ నాగదోషం వలన ఏమవుతుందంటే
తను అనుకున్న ఆపర్చునిటీస్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా అంటే ఒక అడ్డంకి అనేది జరుగుతూ ఉంటుంది. ఇది నాగదోషం ఉన్నప్పుడు జరుగుతుంది. అది ఆమె పర్సనల్గా తను ఒకసారి ఎప్పుడైనా ఆలోచిస్తే అంటే ఈ హొరోస్కోప్ గురించి తనకు అర్థమైపోతుంది. ప్రాపర్గా మంచిగా వస్తుంది అన్నప్పుడు ఏదో ఒకటి బ్రేక్ అవ్వడము, దాని ద్వారా తను అనుకున్న సాధించలేకపోవడము, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ లేకపోవడం అనేది జరుగుతుంది. పైగా ఈమెకు గురుచండాల దోషం కూడా ఉంది. గురుచండాల దోషం అంటారు. ఈ గురుచండాల దోషం అనేది 2 రకాలుగా యాక్ట్ అవుతుంది. ఒకటి తీసుకెళ్తే పిచ్చ పీక్స్ తీసుకెళ్తుంది. అది సర్టన్ స్టేజ్ వరకు, తర్వాత దొబ్బేస్తుంది అనమాట. మన ప్రభాస్ గారికి కూడా ఉంది ఇది. గురు చండాల శని చండాల 2 ఉన్నాయి ఆయనకు. సో ఈమె గురు చండాల దోషం అనేది ఉంది. ఇక నాగదోషం హైలీ ఎఫెక్టెడ్ ఈమె. దీని వలన ఆమెకు హెల్త్ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. భార్గవ్ గారు, శ్రీలీల గారి విషయానికి వస్తే స్టార్టింగ్లోనే కెరీర్లోనే పెద్ద పెద్ద హీరోస్తో అసలు మూవీస్ చాలా చేశారు. బట్ రీసెంట్గా అన్ని ఫ్లాప్సే. దేనికంటే దాన్ని తన జాతక ప్రభావం అనుకోవచ్చా, లేకపోతే తన కెరీర్ కూడా ఇప్పుడు బ్రేక్ వచ్చింది అని చెప్పేసి విన్నాను. మీ అభిప్రాయం ఏంటండి? అవునండి, నిజమే. ఆమెకు జాతకరీత్యా భృగుషట్క దోషం ఉందండి ఆమెకు. ఈ భృగుషట్క దోషం ఏం చేస్తుందంటే, శుక్రుడేమో మేషరాశిలో స్థితమై ఉన్నాడు. అది పాజిటివ్ పాయింటే, ఓకే. అందుకే చూడండి, సర్టన్ టైంలో ఆమె రావడము, సడన్గా ఫేమ్ కావడము, తర్వాత నుంచి ఇంక అన్ని ఫ్లాప్లే. మ్యాక్సిమం చాలా సినిమాలు మనకు ఫ్లాపులతోనే ఉన్నాయి. ఎందుకు ఇలా ఎంత జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ భృగుషట్క దోషం. ఈ దోషం ఉన్నప్పుడు నటులకు ఎస్పెషల్లీ కాస్త ఏదో ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని వాళ్ళు ఎక్కువగా క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ భృగుషట్క దోషం చాలా భయంకరమైన రిజల్ట్ ఇస్తుంది. సమ్ టైమ్స్ ఇది భృగుషట్క దోషం అనేది వాళ్ళని క్విట్ చేసేస్తుంది ఆల్ ఆఫ్ సడన్లీ. దే విల్ క్విట్ ఇండస్ట్రీ అనమాట. ఇప్పుడు మనము పాతతరం నటులను చూసి ఉంటాము. మాధవి గారు ఉన్నారు చూడండి, పాతతరం. ఆమె కూడా సడన్గా క్విట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆమెకు భృగుషట్క దోషం ఉందని కాదు, ఇలా సడన్ ఊహ గారు, శ్రీకాంత్ గారి వైఫ్ ఊహ గారు సడన్గా క్విట్ చేసేసి వెళ్ళిపోతారు. ఇలాంటి దోషం అనేది ఈమెకు ఉంది జాతకరీత్యా. పైగా ఈమెకు పితృదోషం కూడా ఉంది. మామూలుగా అంటే స్త్రీలకు వివాహము మునుపు వరకు పితృదోషం అనేది హైగా యాక్టివేషన్లో ఉంటుంది. ఈ పితృదోషం ఎఫెక్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆపర్చునిటీ స్వాలోవర్ అనమాట. ఇది అంటే మంచి ఆపర్చునిటీ ఇంకా హిట్ అయింది అనేది ఫట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆమె జాతకం మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఆమె కెరీర్ మీద పడుతుంది. ఈ పితృదోషం ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంది. సో పైగా కూడాను కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో ఆమె చెప్పడము, వాళ్ళ ఫాదర్ గారు కూడా లేరని, ఆమె అదే సింగిల్ పేరెంట్ చైల్డ్ అంటారు కదా, అలా ఇది అంతా కూడాను మనకు కొంచెం పితృదోషం ఎఫెక్ట్ కిందనే మనం చూడొచ్చు. ఇంకా ఈమె జాతకం ద్వారా కూడాను స్పీచ్ ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు కలగడం. అంటే తన మాట ఏదో ఒకటి సడన్గా నోరు జారడము, దానివల్ల ఏదో ఒకటి తంటాలు తెచ్చుకోవడము అనేది కూడా ఈమె జాతకంలో సుస్పష్టంగా కనిపిస్తుంది. పైగా చూడండి, ఈమె జాతకంలో మిథున రాశిలో బుధుడు వక్రస్థితి పొందున్నాడు. అలా ఉండకూడదు. మిథునంలో బుధుడు స్ట్రైట్గా ఉండాలి. ఈమెకు వక్రం చెందున్నాడు. అదొక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, అసలుకి నాకు తెలిసి ఈమెకు చిన్నప్పుడు ఈ స్పీచ్ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం అనేది వచ్చి ఉండాలి. తర్వాత అది రెక్టిఫై ఉండొచ్చు నా అంచనా ప్రకారము. ఎందుకంటే బుధరాహువులు మరియు కేతుగ్రహం అనేది ఉంది ఇక్కడ. సో అది ఒకటి. పైగా గురుగ్రహం కూడా అస్తంగత్వంలో ఉన్నాడు. శని రవుల కలయిక, ఇది పితృదోషం. సో మల్టిపుల్ యాంగిల్స్లో ఈమెకు దోషం అనేది కానీ ఇక్కడ ఈమెకు హైలైట్గా ఉండేదంటే చంద్రుడు బాగున్నాడు, ఇక కేతు ఓకే, ఇంకా శని రవి గురులను శాసిస్తున్నాడు. సో కొంచెం డిఫెక్ట్స్ అనేవి కనపడిస్తున్నాయి. ఎవరన్నా కానివ్వండి, గ్రహాలు వాళ్ళతోటి అయితే గేమ్స్ ఆడుతూ ఉంటాయి. ఆ గేమ్స్లో వాళ్ళు నిజంగా ఒక పావులాగా ప్లే చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు దోషం చెప్పారు, పితృదోషం కాకుండా వేరే దోషం చెప్పారు. వీటికి పరిహారాలు చేసుకుంటే అది కంప్లీట్గా ఇంపాక్ట్ అసలు లేకుండా ఉంటుందా, కొంతవరకు తగ్గే? అది వాళ్ళు ఎలా చేస్తారు అనేది అదొక చూడాల్సి ఉంటుంది. జపం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆమెకున్న బిజీ షెడ్యూల్లో జపం చేస్తుందో లేదో ఇది ఒకటి ఉంటుంది. తర్వాత ఆమె కొన్ని రకాలుగా హెల్త్ రిలేటెడ్ కూడా, ఎందుకంటే ఈ భృగుషట్క దోషం వలన సమ్ టైమ్స్
హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కొన్ని కారకత్వాల వలన. సో అది కూడా ఈ మధ్య వచ్చి ఉండొచ్చు, అది కూడా జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. కెరీర్ అండి తర్వాత ఎలా ఉంటుంది? కెరీర్ అయితే కొంచెం ఆల్ ఆఫ్ సడన్గా, అది నేను చెప్పాను కదండి, Quit కొంచెం అవుతారని. సడన్గా క్విట్ చేసే అవకాశాలు ఉంటాయి వీళ్ళ కెరీర్. ఓకే. బికాజ్ ఆఫ్ అది ఫ్లాప్స్ ద్వారా కావచ్చు, లేదంటే మార్కెట్ పడిపోవడం కావచ్చు, ఇదంతా కూడా జరుగుతుంది. భార్గవ్ గారు, మంచు లక్ష్మి గారి విషయానికి వస్తే ఆవిడ రీసెంట్గా ముంబై షిఫ్ట్ అయిపోవటం, ఒక దగ్గర కాదు అన్ని ఆల్మోస్ట్ ప్రతి వింగ్ లో ఆవిడ వేలు ఉంటుంది, ఫింగర్ ఉంటుంది. ఆవిడ జాతకం అసలు ఎలా ఉంది, తన కెరీర్ ఎలా ఉండబోతుంది? చూడండి, ఈమె జాతకరీత్యా అయితే గిన బేసిక్గా ఈమెకు కూడా ఒక మల్టిపుల్ దోషం అనేది ఈమెకి ఉన్నాయి. ఈమె జాతకంలో గురుదోషం ఉంది, తర్వాత నాగదోషం ఉంది, అట్ ది సేమ్ టైం శుక్రదోషం కూడా ఉంది. సో ఈ 3 దోషాలు హైలీ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి మీ మీద. మరి ఈ దోషాల వలన ఏమవుతుంది అంటే, గురుదోషం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ చూడండి, హస్బెండ్తో నుంచి ఒక ప్రాపర్ ఇది అనేది ఉండదు. అందుకే చూడండి, ఆయన ఎక్కడో, ఆమె యుఎస్లో ఉంటారు, ఈమె ఎక్కడో ఇక్కడ ఉంటుంది. ఆమెనే చాలా ఇంటర్వ్యూలో చెప్పింది. ఇదంతా మనం పరిశీలన చేస్తే, బికాజ్ మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం, ఒక స్త్రీకి గురుదోషం ఉంది అంటే హస్బెండ్ తోటి ఒక ప్రాపర్ యాక్టివిటీస్, రిలేషన్ ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆ అన్యోన్యత అనేది, వాళ్ళు కలిసి ఉండడం అనేది కొంచెం ఉంటుందన్నమాట. అంటే డిస్టెన్స్లో ఉంటారు వాళ్ళు. అందుకే ఆయన ఎక్కడొక్కడ ఉంటారు, ఈమె ఎక్కడెక్కడ. ఇది గురుదోషానికి సంబంధించి. ఇక శుక్రదోషము అనేది ఉంది. అందుకే చూడండి, ఆమె నిర్మాతగా ఫెయిల్ అయినారు చూడండి, ఇది అందరికీ తెలుసు. ఎన్ని సినిమాలు తీశారు ఆమె, అన్ని సినిమాల్లో కూడా నష్టాలే చవి చూసింటారు నాకు తెలిసి. ఎందుకంటే శుక్రదోషం ఉంది ఆమెకు. శుక్రదోషం ఉన్నప్పుడు మనీకి సంబంధించి ఏదైనా బిజినెస్ చేసినప్పుడు పెద్ద లాభాలు రావు. లాభాలు కాదు, మైనస్సే అవుతుంది. ఎందుకంటే శుక్రుడు అంటేనే మనీ. అట్లాంటి ఆయన దోషం ఇస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా మనకు నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందనే. సో నాకు తెలిసి ఆమె మనీ పరంగా కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండాలి, శుక్రదోషం ఉంది కాబట్టి. పైగా శుక్రదోషం కూడా రాహుతోటి ఉన్న శుక్రదోషం, అంటే లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి 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 అక్కడి నుంచి దొబ్బేయడం అనమాట. అందుకే చూడండి, ఆమె పాపం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది, మళ్ళీ అక్కడి నుంచి ఇండస్ట్రీకి ఏదో చేయాలని ఏదో ఒక తపనతో ఆమె ఇక్కడికి వచ్చింది. కానీ ఇక్కడ కూడా పెద్ద సక్సెస్ అయితే చవి చూడలేదు, బికాజ్ ఆఫ్ దిస్ శుక్రదోషం. నటులకు కావాల్సిన ఎప్పుడు కానీ శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈమెకు శుక్రుడు ఉన్నాడు, తులలో ఉన్నాడు, అది మంచిదే, కానీ ఆయనకు రాహు పట్టాడనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఈమె. అందుకే ఈమె నటనలో కూడా ఎక్కువ పైకి రాలేకపోతాం చూడండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ శుక్రదోషం. చాలా మూవీస్ లో యాక్ట్ చేసినా కూడా ఎక్కడ పేరు రాలేదు, ఏమీ రాలేదు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ది శుక్రదోషం. మనం ఇందాకే ఒకరి గురించి మాట్లాడుకున్నాం కదా, శుక్రదోషం ఉన్న ఈమె శ్రీలీల. ఆమె గారి జాతకంలో కూడా భృగుషట్క దోషం, అది శుక్రునికి సంబంధించినది. ఆమె ఊరికే తీస్తోంది ఎక్కడ సక్సెస్ ఉందని. సో అదే విధంగా ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది, అదొకటి. పైగా ఈమె జాతకంలో మళ్ళీ కుజుడు మరియు శుక్రుడు యొక్క కాంబినేషన్లు కనపడిస్తున్నాయి. ఈమె జాతకంలో బుధగ్రహం ఒకటి బాగా అనుకూలంగా ఉందండి. అంటే అందుకే చూడండి, తన మాట తీరు కానీ యాక్సెంట్ కానీ అంత, ఎందుకంటే బుధుడు కమ్యూనికేషన్కి అధిపతి, ఆయన రవితోటి ఉన్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, రవితోటి బుధుడు ఉన్నాడు కానీ కన్యా రాశిలో ఉన్నాడు అనమాట. అది బుధునికి యోగకారం కానీ రవికి పెద్ద కాదు. అందుకే చూడండి, ఆమె ఎక్కువగా స్పీచ్కి సంబంధించి ట్రోలింగ్కి గురవుతుంది. యాంకరింగ్ షోస్ కూడా కొన్ని సక్సెస్ అయినట్లున్నాయి భార్గవ్ గారు. దాని గురించి కాదు నేను చెప్తాండి, ఇది తన యాక్సెంట్ గురించి ట్రోలింగ్ ఎక్కువ అవుతుంటుంది. ఎందుకు? బికాస్ రవి కన్యలో ఉన్నప్పుడు పెద్ద యోగకారం కాదు, కానీ బుధుడు బాగున్నాడు. బుధుడు ఎక్సలెంట్గా ఉండడం వలన తనకు స్పీచ్ ఎక్సలెంట్గా అండ్ ఆర్ షుడ్ బి రోల్ లైక్ దట్ ఏమని చెప్తుంది. కానీ రవిగ్రహం అనేది కొంచెం నెగిటివిటీలో ఉండడం వలన ఆమె ఆ ట్రోలింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అని నా అనాలిసిస్. సో ఈ విధంగా ఉంది ఆమె జాతకం. కాబట్టి ఆమె నటన పరంగా కానీ నిర్మాత పరంగా కానీ పెద్ద సక్సెస్ కాలేదని చెప్తా జాతకరీత్యా. ఓకే, ఈ జాతకరీత్యా ఆవిడ ఏమైనా కొన్ని పరిహారాలు చేసుకుంటే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయంటారు? ఆల్రెడీ వాళ్ళు కూడా చూయించుకుంటారండి.
చేసుకొని కూడా ఉండొచ్చు. ఓకే. ఇక శుక్రదోషానికి సంబంధించి చేసుకోవాల్సి ఉంటుంది, రైట్. సౌర పాశుపత హోమం చేసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. భార్గవ్ గారు, అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే రీసెంట్గా మెగా ఫ్యామిలీ నుంచి దూరం అయ్యారని కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాం. అలానే కాంట్రవర్సీస్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. పొలిటికల్గా కూడా వెళ్ళి సపోర్ట్ చేయటం జరిగింది వైసీపీ పర్సన్కి. వీటన్నిటిని ఎలా చూడాలి? ఎలా ఉంటుంది ఆయన జాతక ప్రభావం? జాతకరీత్యా అంటే ఇప్పుడు ఏం చేసినా కూడా ఆయనకి ఏం కాదు. ఓకే. చాలా పాజిటివ్ ఎనర్జీలోనే ఉన్నాడు ఆయన. ఎంతటి శత్రువులు ఇట్లా శత్రుముఖలు దాడి చేసినా కూడా ఆయనకి ఏమయ్యే పరిస్థితులు, ఆయన వేవ్ అనేది బాగా కొనసాగుతుంది. ఎందుకంటే చూడండి, ఆయన జాతకంలో ఒక 3 గ్రహాలు బాగా స్వక్షేత్రంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కుజుడు ఉన్నాడు, తర్వాత శుక్రగ్రహం ఉంది, తర్వాత శని, అన్ని ఎక్సలెంట్ పొజిషన్లో ఉన్నాయి. మొన్న ఇలాగే చెప్తా ఉంటే ఒకరు అడిగారు అనమాట, ఒక వ్యక్తి అయినాక చెప్తారు మీరు, తను బాగా సెలబ్రిటీ అయ్యాక అదిగో ఈ గ్రహాలు ఇట్లున్నాయి అని చెప్తారు, ముందే చెప్పొచ్చు కదా అని ఒకరు. ఈ ఇన్ని కోట్ల మంది జనాభాలో ఎంతమంది అని చూడాలా? ఇతను సెలబ్రిటీ అవుతాడు, ఇతను నరేంద్ర మోడీ అవుతాడు, ఇతను చిరంజీవి అవుతాడు, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కదండి. అయిన వాళ్ళవి చూస్తూ ఉంటారు. ఇది అట్లా అడిగే వాళ్ళకి నేను సమాధానంగా ఇందులో చెప్పాను అనమాట. సరే, ఇంకొక చిన్న డౌట్ భార్గవ్ గారు ఇక్కడే. ఇప్పుడు చాలా మంది పాపులర్ ఆస్ట్రాలజర్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఇట్లాంటి సెలబ్రిటీ జాతకాలు అందరూ చెప్తున్న వాళ్ళే. కానీ ప్రతి ఒక్కరు కామన్ ఆడియన్స్ దగ్గర నుంచి మేజర్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఒక ఆస్ట్రాలజర్ అనేవారు మీ దగ్గరికి వచ్చి జాతకం అడిగితేనే చెప్పాలి, లేదంటే ఎవరివి సెలబ్రిటీస్వే కాదు ఎవరివైనా సరే మీరు ఇలా పబ్లిక్లో చెప్పకూడదు ఆస్ట్రాలజర్ అనే పర్సన్ అనేది అంటారు. దీన్ని మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? చూడండి, జ్యోతిషం అనేది దేశమాన కాల పరిస్థితులను బట్టి అది కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం దీంట్లో తీసుకునే ప్రిన్సిపల్స్ ఏన్షియంట్వే, కానీ అప్లై చేసే మెథడ్స్ ఈ జనరేషన్కి తగ్గట్టు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు ఎవరైనా ఎంఏ చదివే వాళ్ళు కానీ మీరు క్వశ్చన్ వేయండి, వాళ్ళకి బుక్స్లో ఇందిరాగాంధీవి, ఇట్లా పెద్ద పెద్ద రాజకీయ నాయకులవి, హిట్లరు, ఇట్లా ఎవరో ఒకరి రెఫరెన్స్ వస్తాయి కేస్ స్టడీ కోసము. వితౌట్ కేస్ స్టడీ తను ఎట్లా చదవగలుగుతాడు? మరి ఆ లెక్కన పోతే జ్యోతిష్యానికి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారా? వీళ్ళు పోయి ఇందిరాగాంధీ గారిది ఏమమ్మా ఇప్పుడు పోయి మళ్ళీ సోనియా మీ అత్తగారిది మేము పెట్టుకుంటామని అడుగుతారా? లేదు, కేస్ స్టడీ కోసం తీసుకుంటారు. ఇందులో తప్పేమీ లేదు. ఎక్కువ ఇట్లా తెలిసిన వల్ల తీసుకోవడం ద్వారా సబ్జెక్ట్ బాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరిదో సమ్ ఎక్స్ సమ్ వై చెప్తే ఎవరు చూస్తారండి? ఎవరికి సబ్జెక్ట్ అసలు దాన్ని చూడని కూడా చూడరు. అదే ఒక సెలబ్రిటీ చెప్తే తెలుసుకొని ఒక గ్రహస్థితి అంటే ఇదా, దీని ద్వారా ఇది అర్థం చేసుకోవచ్చు అనే కంటెంట్ అన్నా కనీసం వాళ్ళకి వెళ్తుంది. ఓకే. ఇక మనం ఈయన జాతకం చూస్తే 3 గ్రహాలు చాలా ఉచ్చబట్టున్నాయి. ఇప్పుడు ఈయన ఏం చేసినా కూడా ఈయన్ని పెద్ద ఆపే వాళ్ళైతే ఎవరూ లేరు. చాలా బ్రహ్మాండంగా ముందరికి వెళ్తారు. ఇక ఈ మధ్య జరిగిన కాంట్రవర్సీస్ ఇవంతా కూడాను కుజగ్రహం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది, ప్లానెట్ మార్స్. పైగా ఈయన జాతకంలో చూడండి, బుధుడు మరియు కుజుడు ఎక్కువగా ఉన్నారు. ఒకరు వాక్పతి, ఒకరు హైలీ ఎనర్జెటిక్ ప్లానెట్. అందుకని డ్యాన్స్ కూడా బ్రహ్మాండంగా వేస్తారు అంటుంటారు చూడండి. వాక్పతి ఎప్పుడైతే ఈ హైలీ ఎనర్జెటిక్ ప్లానెట్తో కలిసినప్పుడు ఏమవుతుందంటే, కొన్నిసార్లు అణుచుకోవాలనుకునే భావావేశంతో ఏదో ఒకటి సడన్గా ద స్పీక్ అవుట్ అనమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో అంటే నేను చెప్పను బ్రదర్ అని అదేదో పెద్ద వైరల్ అయిపోయింది. అంటే వాళ్ళు చెప్పే ఒక మాట ఆ కుజుడి యొక్క హై ఎనర్జీ తోటి అలా వెళ్ళిపోతుంది. ఎందుకు అంతమందికి రీచ్ అవుతుంది అంటే, బికాస్ కుజుడు అంటేనే ఒక మాస్ ఎనర్జీ. మన మనుషులంతా కుజుడు ఎనర్జీలోనే ఉంటాం. అందుకే చూడండి, మనం రాజకీయ నాయకులకు కూడాను ఓట్లు బాగుపడాలంటే కుజునికి సంబంధించిన పూజలు చేపిస్తాం. అంటే కుజుడు అంటే ఇక్కడ హ్యూమన్స్, ఒక మాస్ ఎనర్జీ. అట్లా ఎప్పుడైతే ఈ బుధుడు కుజునితోటి కలుస్తాడో అలా ఇట్లా టంగ్ ఇట్లా అంటూనే అది వెళ్ళిపోతుంది అన్నమాట, ఒక మాస్కి రీచ్ అవుతుంది. అట్లా ఆయన ఈ సడన్గా చెప్పడం వల్ల కొన్ని ఈ రకమైన తిప్పలని తెచ్చుకుంటున్నాడు. అక్కడ ఒక చెప్పన్ బ్రదర్ అని మొన్న నంద్యాలలో
వైఎస్ఆర్సీపీకి సపోర్టివ్గా వచ్చి చెప్పడం కానీ ఇదంతా కూడా మనం పరిశీలిస్తే ప్లానెట్ మార్స్ అండ్ మెర్క్యూరీ ఎఫెక్ట్ మనకు అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కానీ ఈయన్ను ఇప్పట్లో అడ్డుకునేది అయితే మటుకు చాలా కష్టం. ఇప్పుడు మీరు చెప్పిన వీటి వల్ల చిన్న చిన్న వాటి వల్ల కెరీర్ పైన ఎలాంటి ప్రభావం ఉండదు? లేదండి, ఎటువంటి ప్రభావం ఉండదు. ఓకే, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అట్లాంటివి ఏమి ఉండవండి. ఉంటాయండి మామూలు, అంటే చిన్న చిన్న ఉంటాయి ఎవరికైనా కానీ మేజర్ రేంజ్లో అనేది మటుకు ఇప్పుడు ఆయనకేం పెద్ద ఎఫెక్ట్ అయితే కనపడటం లేదు. కానీ ఒక 6 to 8 months తర్వాత అయితే కన్నా తనకు ఈ ట్రోలింగ్కి సంబంధించిన ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు. ఓకే, 6 to 8 months తర్వాత ఓకే, కొంచెం డీఫేమ్ అయ్యేకి కొన్ని ఛానల్స్ అదే పనికి ప్రయత్నం చేయడము, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ట్రై చేయడము ఈయన్ను డీఫేమ్ చేయడానికి అదైతే జరుగుతుంది. ఓకే, ఇదైతే షూర్. భార్గవ్ గారు, ఇండస్ట్రీలో సుకుమార్ గారి విషయానికి వస్తే ఆయనకంటూ ఒక స్పెషలైజేషన్ రైటింగ్లో కానివ్వండి, చాలా క్లాస్గా ఉన్నా కూడా మాస్ పీపుల్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఆయన రైటింగ్స్కి. రీసెంట్గా ఆయన హిట్స్ కూడా కంటిన్యూస్ హిట్స్ వస్తున్నాయి. ఆయనకి జాతకం ప్రకారం ఆయనది ఎలా ఉండబోతుందండి? చూడండి, ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఉండాల్సిన గ్రహం ప్లానెట్ సన్. ఓకే, రవిగ్రహం అనుకూలంగా ఉంటే బ్రహ్మాండమైన డైరెక్టర్ అవుతారు. ఈయన జాతకంలో రవి పొజిషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ రవిగ్రహంతో పాటు ఆయన రైటింగ్ స్కిల్స్, అంటే ఆ థీమ్ని ఎలా ఎలాబరేట్ చేయాలి అనే దానికి మనము చంద్రగ్రహము ఈయన జాతకంలో చంద్రుడు, కుజుడు, రాహువు ముగ్గురు కలగలిపి ఉన్నారు. అందుకే చూడండి, ఆయన ఏదైనా కానీ మ్యాక్సిమం ఆయన మూవీస్ మాస్కి కనెక్ట్ అయిపోతుంటాయి. మాస్కి చాలా కనెక్ట్ అయిపోతుంటాయి. ఎందుకు కనెక్ట్ అవుతాయంటే ప్లానెట్ మార్స్ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం మార్స్ ఎనర్జీ గురించి. మార్స్ అంటేనే పీపుల్, అంటే ఈ వ్యూయర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చంద్రుడు అనేవాడు రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ ఇస్తాడు. చంద్రుడు, మాస్ ఎనర్జీ అయిన కుజుడు, ఇల్యూజినేటిక్ ప్లానెట్ రాహువు, ఈ మూడు కలగలిపినప్పుడు ఎలా ఉంటుంది? ఇక చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఎట్లా కెరీర్ పరంగా ఓకే, సమ్ ఫ్లాప్స్ కూడా ఉండొచ్చు, కానీ ఐడియాలజీ మ్యాక్సిమం ఇవి ఎక్కువ అప్లై అవుతూ ఉంటాయన్నమాట. ఇక ఆయన క్యాలిక్యులేషన్ విధానము అది దానికి బుద్ధుడు. ఇంకొకటి చూడండి, ఆయన ప్రతి సినిమాలో లేడీ ఓరియంటెడ్ ఎక్కడో ఒక చోట ఒక స్ట్రైక్ అవుతూ ఉంటుంది. మీరు 100% లవ్ అది ఆ మూవీ చూసుకున్నా కానీ, ఇప్పుడు తమన్నా గారి క్యారెక్టర్ కానీ తీసుకుంటే ఒక లేడీకి స్పెషల్గా వాడు వ్యూవర్ బయటకు వచ్చినా కూడా ఆ క్యారెక్టర్ ఏదైనా అట్లే ఇదే అయిపోతుంది. మన పుష్ప తీసుకున్నా కూడా రష్మిక మందన గారి క్యారెక్టర్ కూడా అలాగే, అంటే ఎక్కువ పాపులారిటీ లెవెల్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈయనకు రవి శుక్రునితో ఉండడం అనేది ఒక పెద్ద పాజిటివ్ పాయింట్. దానివల్ల ఏమవుతుందంటే లేడీస్కి ఎంతో ఎంతో ఇప్పుడు ఏదో వచ్చామో చేసినాం అనేది కాకోకుండా ఒక స్పెషాలిటీ అంటే స్పెషల్ ఓరియంటేషన్ అనేది ఆయన క్రియేట్ చేస్తాడు. ఈవెన్ సాంగ్ తో కూడా సమంత గారు మరి లేడీస్కి ఒక స్పెషల్గా, ఎందుకంటే బికాజ్ ఆఫ్ రవి అండ్ శుక్రుని యొక్క ప్రభావం వలన. ఓకే, సో ఎక్సలెంట్గా అయితే ఉందండి ఈయన జాతకం అయితే. ఎందుకంటే కానీ ఈయనకు ట్రబులింగ్ ఎవరితోటి ఉంది అంటే శనితోటి ఉంది. ఓకే, మరి శనితోటి ఏంటంటే సమస్య అంటే ఈయనకు శని నీచంతో ఉన్నాడు. నీచంలో శని ఉన్నప్పుడు ఏమైందంటే వర్కర్స్కి, అంటే నా ఎక్స్పెక్టేషన్ దీని ప్రకారం అయితే వర్కింగ్ స్టైల్లో వర్క్ ఎక్కువ మందికి అలాట్ చేసి ద బెస్ట్ చూస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక వర్క్, మీకు ఒక కాన్సెప్ట్ మీకు 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 ఇలా ఇచ్చి ఎవరి అవుట్పుట్ ఎక్సలెంట్గా ఉంటుందో దాన్ని పిక్ చేసుకోవడము, అంటే ఆ కార్మిక శక్తి అంటాం కదా, శని అనేది కార్మిక శక్తి అనమాట. ఎప్పుడైతే నీచపడిపోయినప్పుడు ఈయన ఈ కింది వాళ్ళ మీద ఎక్కువగా డిపెండెన్సీ ఉంటుంది. ఓకే, కింద చేసే కోవర్కర్లతో. ఆ వర్కర్స్ లేకపోతే ఈయన ఏం చేసుకోలేకపోతాడు. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ ఉన్నారండి, ఒకడు వచ్చిన రాకపోయి నేను చక్క చేసేసుకొని వెళ్ళిపోతాడు అనుకోండి. కానీ ఈయన డిపెండెన్సీ ఎక్కడ కనపడుతుందంటే ఆ వస్తారు కదండి ఏదో యూనిట్, నాకు ఆ సినిమాల పేర్లు తెలియవు, ఏదో ఆ క్రాఫ్ట్స్ రకరకాల వేళ్ళ మీద ఈయన కొంచెం డిపెండ్ అయి ఉంటాడు. అంటే వాళ్ళ అవుట్పుట్ని ఈయన సరిదిద్ది ఒక ప్రొజెక్షన్ చేసే ఒక పనిలో ఉంటాడు అనమాట. సో అది ఎక్కువగా ఈయన జాతకంలో కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ సాటర్న్ నీచ పడిపోవడం వల్ల. అదే సాటర్న్ సూపర్గా ఉన్నాడు అనుకోండి,
ఈయన టోటల్ అథారిటేటివ్గా ఉంటాడు. ఓకే. ఇక్కడ ఏమైందంటే ఒక పార్షియల్ డిపెండెన్స్ అనేది కనిపిస్తుంది. భార్గవ్ గారు, మన సందీప్ రెడ్డి వంగ గారి విషయానికి వస్తే ఆయన ఏ మూవీ చేసినా కాంట్రవర్సీసే అవుతున్నాయి. టాలీవుడ్కి వెళ్ళినా బాలీవుడ్కి వెళ్ళినా ఈవెన్ సెలబ్రిటీసే ఆయన పైన కామెంట్స్ చేయటం, మూవీస్ హిట్ అవుతున్నా కూడా అవి తప్పట్లేదు. అవును. దేనివల్ల అంటారు? ఆయన చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కూడా అంతా కూడా కాంట్రవర్షియల్ స్క్రిప్ట్స్ ఇలానే ఉంటున్నాయి. ఫస్ట్ మూవీగా అనుకోండి, లేకపోతే సెకండ్ మూవీ తీసుకోండి. దేనివల్ల అంటే ఆయన జాతకం ఎలా ఉంది, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈయన జాతక రీత్యా అండి, ఇక ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈయన జాతకంలో ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ రాహు ఎఫెక్ట్. నేను ఇందాకే చెప్పాను, డైరెక్టర్కి రవిగ్రహం ఎక్కువ అనుకూలత ఉండాలి అని చెప్పి. రవి ఉన్నాడు, రాహు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాడు రవిని. అంటే ఇక్కడ ప్రమోషన్ బాధ్యత రాహు తీసుకున్నాడు. రాహు అనేవాడు ఇందాక నేను చెప్తున్నాను, అతను ఒక ఇల్యూషన్, హాలోజినేషన్, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు మనము యానిమల్ మూవీ తీసుకున్నాం అనుకోండి, మీకు ఈ మూవీ అనేది దాంట్లో ఉండ ఆ రక్తపాతం ఇవన్నీ ఏదో ఉంటాయి కదా. మీరు కిల్ బిల్ అనే ఒక మూవీ ఉంది, ఉమా తుర్మాన్ది, కిల్ బిల్. ఆ మూవీలో లాగా కొంచెం థీమ్ అండ్ ఆ థియరీ బేస్ అట్లా ఉంటుంది అనేది ఈ మధ్య చాలా చెప్తున్నారు. సో ఇక్కడ ఎందుకు ఇట్లాంటివన్నీ అంటే గిన ఈ రాహువు మరియు ఈ రవిల కాంబినేషన్ వలన అక్కడ ఏమీ ఇది లేకపోయినా కూడా ఒక క్రియేషన్, ఓకే, ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అనేది ఎక్కువగా పాపులారిటీ అన్నమాట. అంటే ఉంది కంటెంట్, కానీ అక్కడ పావలా అంటే ముప్పావలా. ఇప్పుడు మనకు అర్జున్ రెడ్డి కూడా చూసుకోండి, అప్పట్లో అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు యాక్చువల్లీ కమల్ హాసన్ గారు ఇంతకు మించి తీశారు మూవీస్, నిజం మాట్లాడుకుంటే. యాక్చువల్లీ అసలు ఈ నెగిటివ్ టాక్ తోనే సినిమాని తీసుకెళ్ళిపోయారు. అదే ఫస్ట్ బికాజ్ ఆఫ్ రాహు. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఇంతకు మించి మనం ఆయన గురించి విన్నాం. మరి ఈయన ఎందుకు అంటే ఆ నెగిటివిటీ అనేది రాహు నుంచి వస్తుంది. ఎవరికి? రవికి. ఒక డైరెక్టర్కి ఆ నెగిటివిటీ ఎఫెక్ట్ ఇక్కడ పాజిటివ్గా మారుతుంది బికాజ్ ఆఫ్ రాహు. దానివల్ల ఏమవుతుంది, అది ఇలా రాహు ఏం చేస్తాడు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయడం ఆయన అలవాటు కాబట్టి విపరీతంగా హైప్ చేసేస్తున్నాడు. దీని ద్వారా మనకు ఆయనకు అంటే ఆయన దగ్గర టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మనం జస్ట్ ఆస్ట్రాలజీ పరంగా మాట్లాడుకుంటున్నాం. సో ఇది ఎక్కువగా ఆయనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చే సినిమాలు కానివ్వండి, అవి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఉండబోతున్నాయా? సేమ్ ఆయన ఎంచుకునే సబ్జెక్టే డిఫరెంట్గా ఉంటాయి కదండి. అవును, ఎందుకంటే ఆయన ఏదో ఒక్క దాంట్లో కాదు. చూడండి ఆయన జాతకంలో రాహు, రవి, చంద్ర, బుధ, కేతువులు అంటే పంచగ్రహ కూటమి. ఒక రాహు ఒకటి పక్క పెట్టేస్తే చతుర్థ గ్రహ కూటమి సమసప్తకంతో రాహు దృష్టి. ఇంత ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే ఇంకన్నీ ఇట్లా మిక్చర్ పొట్లం అనమాట. అంటే ఏదన్నా తీసుకొని పిక్ చేసేసుకొని దాంతో బిల్డ్ చేయగలడు. ఓకే, ఆ టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఈ రాహు ఎఫెక్ట్ వలనే ఇదంతా జరుగుతుంది. బట్ ఇంత నెగిటివిటీ ఏది జరిగినా కూడా కెరీర్ పరంగా పాజిటివ్ అవుతుంది. కెరీర్ పరంగా పాజిటివ్ అవుతుంది. చూడండి, ఒకటే ఏంటంటే ఎంత పాజిటివ్ ఎంత ఉన్నోళ్ళన్నా కానీ ఏదో ఒక టైంలో డౌన్ స్లిప్ అవ్వక తప్పదు. అది దశను బట్టి ఉంటుంది. ఇప్పటికైతే గిన సేఫ్ జోనే. భార్గవ్ గారు, దిల్ రాజు గారి విషయానికి వస్తే ఆయన మొదటి భార్య చనిపోయింది, సెకండ్ మ్యారేజ్ జరిగిన దగ్గర నుంచి కొన్ని కాంట్రవర్సీస్లో ఇరుక్కోవటం, అలానే వాళ్ళ పిక్చర్స్ కూడా బయటకు వస్తే ట్రోలింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య దిల్ రాజు గారి పైన కూడా ట్రోల్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. అసలు ఆయన జాతకం ఎలా ఉంది, తన కెరీర్ పైన ఎలా ఉండబోతుంది? ఈయనకు కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు శనిగ్రహం అనేది నీచంలో ఉంది. ఓకే, శని ఎప్పుడు కానీ నీచంలో ఉన్నప్పుడు చాలా కొంచెం ఇట్లాంటి నెగిటివిటీ ఎఫెక్ట్లు అనేవి ఉంటాయి అన్నమాట. తర్వాత చూడండి, ఆయనకు ద్వికలత్ర యోగము అనేది ఉంది ఈయన జాతకంలో. శని దృష్టి ఉండడము, సో శని దృష్టి ఉండడము, పైగా ఈయనకు జన్మతః కుజదోషం ఉండడము. అందుకనే మనకి ద్వికలత్ర యోగం ఉండడం వలన మొదటి భార్యగా అలా ఇదైపోయి మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవడము అనేవి ఇవన్నీ జరిగాయి. ఇక ఈయన కెరీర్ పరంగా చూస్తే ఈయన కూడా శుక్ర అస్తంగతం అవ్వడం వల్ల ఆయన కొంచెం శుక్రదోషం అనేది వచ్చింది.
మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, శుక్రుడు అస్తంగత దోషాన్ని ఇచ్చాడంటే లేడీస్ విషయాల్లో నెగిటివిటీ ఎఫెక్ట్లు ఉంటాయి అని. లేడీసే కాదు, డబ్బు విషయాల్లో కూడా. ఆయన గురించి చాలా ఇంటర్వ్యూల్లో ఉంది, ఎందుకంటే ఆయన చాలా పోగొట్టుకున్నారని, అంతే సంపాదించారు, అంతే ఫస్ట్లోనే చాలా పోగొట్టుకున్నారని, తర్వాత ఏం చేస్తారని ఆయనే చాలా విషయాల్లో చెప్పుకుని చాలా ఇంటర్వ్యూలో రీసెంట్ గా కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాప్ అయ్యాయి. ఇదంతా కూడా శుక్రదోషం ఎఫెక్ట్. ఓకే. ఇక్కడ శుక్రుడు తులారాశిలో ఉన్నాడు. ఆయనకు తులారాశిలో చాలా అచ్చొస్తుంది. అచ్చొచ్చే శుక్రుడు రిజల్ట్ ఇస్తాడు. ఏ విధంగా? ఈ విధంగా ధనం ఒకసారి రావడం వస్తుంది. కానీ ఎప్పుడైతే దోషం అవుతాడో ఆటోమేటిక్గా ఆ ధనం అనేది పెద్దగా మనకు కనిపించినంత ఆయన ఖచ్చితంగా అంటే కొన్ని నష్టాల్లోనే చవి చూస్తూ ఉండవచ్చు. ఎందుకంటే చూడండి, నేను గమనించింది ఏంటంటే ఈ వరల్డ్లో 80% మనం చూసేదంతా ఫేక్. మనుషులు కానీ ఇదంతా కానీ 80% అంతా ఫేకే ఉంటారు. లోపల బ్యాక్గ్రౌండ్లో వేరే జరుగుతూ ఉంటుంది. పైకి ఒక రకంగా అబ్బా వీళ్ళు ప్రొడ్యూసర్లు బ్రహ్మాండంగా ఉంటారు అనుకుంటాం. లోపల వాళ్ళది ఏందనేది వాళ్ళ బాధ. ఒక జ్యోతిష్యంగా నాకు, ఎందుకంటే నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ నన్ను కాంటాక్ట్ అయినప్పుడు చాలా పేరున్న ప్రొడ్యూసర్స్ కాంటాక్ట్ అవుతారు. అప్పుడు ఓహో వీళ్ళ నేను కొన్నిసార్లు ఈగర్గా చూస్తాను ఏముందా అని చెప్పి చూస్తే అప్పుడు నాకు ఈ శుక్రదోషాలు కనపడతాయి. అప్పుడు అనిపిస్తుంది ఓకే పైకి ఉండేది ఒకటి, లోపల జరుగుతూ ఉండేది ఒకటి అనిపిస్తుంది. నేను అర్థం చేసుకునేది ఇది అనమాట. ఈయన ప్రొడ్యూసర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఈయనకైతే శుక్రదోషం ఉంది కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఆ దోషం అనేది ఆయన కొంచెం క్లియర్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ధనం విషయంలో కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈయనకైతే. ఇక తర్వాత రవి బుధులు ఓకే, శనిగ్రహం బాగా ఈయనకు ఎఫెక్ట్ కొట్టిందండి. శని నీచంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ నెగిటివిటీ. మరి ఈయనకి ఏమైనా పరిహారాలు ఉంటాయండి? పరిహారాలు ఉండండి, ఆయన ఆల్రెడీ ఏమైనా చూపించుకుంటారేమో. బట్ ఈయనకైతే గిన భద్రకాళి ఆరాధన ఎక్కువ చేయాలి ఈయన. తర్వాత కమలాత్మికాదేవికి ఎక్కువ చేయాలి, బగలాముకి, వామాచార పద్ధతులు ఇవి చేయాల్సి ఉంటుంది. మామూలు రెగ్యులర్గా అయితే గిన ఇక తిలహోమం చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, ఆల్రెడీ అన్నీ చేయించుకుంటారులేండి. సో ఇవి క్యారీ చేస్తూ ఉంటే 5 years వన్స్ మనకి దోషాల నుంచి నివృత్తి జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితి నుంచి చాలా మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ భార్గవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశ, జై చిన్నమస్తే.